మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ముక్కనుమ, సంక్రాంతి పండుగ చివరి రోజు. ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే ఈ పని చేయండి చాలు, వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. పీడలన్నీ కూడా పోతాయి. మీకు ఉండే సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది. కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. మీ ఇంట్లోని గొడవలు, మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ముక్కనుమ రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఏ కథను వింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఆ కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, 1 కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవ వారి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురూ చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య 3వ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య 2 కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమయ్యింది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది. దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు. ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఎంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడ్డంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరకు ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకుల్ని కాళ్లతో అటు ఇటు చిమ్మివేసింది.
తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళల్లోనికి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత రాజయ్య కోళ్ల గూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ల గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ధి మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే ముక్కనుమ రోజున కూడా గారెలు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా తింటే జీవితాంతం ఆరోగ్యాలతో ఉంటారు. ముక్కనుమ రోజున మినుములతో చేసిన గారెలను తినటం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచిది, ఆయుష్ పెరుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ ముక్కనుమ రోజు మినుములతో చేసిన గారెలను కనీసం ఒక గారెను అయినా సరే తినండి. అలాగే కనుమ రోజు ఒక కూరను తినకూడదు. మరి ఆ కూర ఏమిటి అంటే దుంపల కూర. దుంపలు అంటే కేవలం బంగాళదుంపలు ఒకటే కాదు, చామ దుంపలు, చిలకడ దుంపలు, ముల్లంగి దుంపలు, కంద దుంపలు, ఇలా దుంపజాతికి చెందిన ఏ దుంపలను కూడా తినకూడదు. కాదని కనుమ రోజున దుంపల కూరను తింటే దరిద్రం పడుతుంది, అప్పుల పాలైపోతారు, లేనిపోని కష్టాలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా పోతుంది, ఐశ్వర్యం హరించుకుపోతుంది. ముక్కనుమ రోజు నాన్ వెజ్ తిన్నా పర్లేదు కానీ దుంపలను మాత్రం తినకూడదని శాస్త్రం చెప్తుంది. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరను తినవద్దు. అదేవిధంగా ముక్కనుమ రోజు పెద్ద పెద్ద కోరికలు ఉన్నవారు ఆ కోరికలు తీరాలనుకునేవారు ఒక గాజు గ్లాసులో సగానికి మంచినీళ్ళు తీసుకొని ఆ నీటిలో అర స్పూన్ పసుపును, చిటికెడు కుంకుమను, చిటికెడు పచ్చకర్పూరం పొడిని వేసి వీటన్నిటినీ కూడా నీటిలో మిక్స్ చేసేసి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని తులసి చెట్టు మొదట్లో పోసి మీకు ఉన్న కోరికను ఆ తులసి మొక్కకు చెప్పుకోండి. అలా చెప్పుకుంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకల్లా కూడా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ పరిహారాన్ని ఉదయం సూర్యోదయం సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చేయాలి. ఇలా పసుపును, కుంకుమను, కర్పూరాన్ని నీటిలో కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సంక్రాంతి పండుగలో 4వ రోజును ముక్కనుమ అంటారు. ఈ రోజున గ్రామదేవతలకు పసుపు, కుంకుమ ఇచ్చి గ్రామాన్ని తమను రక్షించమని వేడుకుని బలి ఇస్తారు. ఈ రోజున నాన్ వెజ్ తింటారు. అందుకే ఈ రోజుకు ముక్కల కనుమ, ముక్కనుమ అనే పేరు వచ్చింది. అదేనండి ముక్కనుమ. పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు ఈ రోజున అత్తారింటికి తిరిగి పయనమవుతారు. అందుకే ముక్కనుమ రోజున నాన్ వెజ్తో మంచి భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపుతారు. కొందరైతే ముక్కనుమ రోజు కూడా ప్రయాణం చేయకూడదంటారు కానీ దీనికి శాస్త్రపరంగా ఎలాంటి ఆధారాలు లేవు. సాధారణంగా కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు. కొందరైతే ముక్కనుమ రోజు రథం ముగ్గు వేసి పక్కింటి వాళ్ళ వాకిట్లో వేసే రథం ముగ్గును కలిపి అలా ఊరంతా కలిసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు. అసలు ముక్కనుమ అనేది శాస్త్రాలలో లేదని ఎవరో తీసుకుని వచ్చి కనుమకు అతికించారని అలా ప్రచారంలోనికి వచ్చిందని అంటారు. మరో వాదన ప్రకారముగా ముక్కనుమ అనేది ఉందంటారు. ఈ రెండు వివాదాల మధ్య ఈ పండుగ కొన్ని చోట్ల జరుపుతూ ఉన్నారు, మరి కొన్ని చోట్ల వదిలివేస్తూ ఉన్నారు. అయితే పండుగలకు సంబంధించి అనవసర వివాదాలు, వాదనలు పెట్టుకునే కన్నా మీరు విశ్వసిస్తే జరుపుకోండి, లేదంటే వదిలివేయండి. అంతేగాని మనకు తెలిసింది మాత్రమే వాస్తవం అన్నట్టు వాదనకు దిగటం ఎంతమాత్రము సమర్థనీయం కాదన్నది తెలుసుకోండి అంటారు పండితులు. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రసాదిస్తాయి.
కుక్కలు వాసన చూసి దేన్నైనా సరే పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. గ్రామాలలో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సున్నితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి. ఎంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చిన లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే
కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కుక్కలు మన ఇళ్ల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీధి కుక్కలు పగటిపూట రాత్రిపూట వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. కొన్ని వీధి కుక్కలకు ఆహారం లేక బక్కచిక్కిపోయి వీధుల్లోనే చనిపోతూ ఉంటాయి. వాటిని చూస్తే చాలా జాలి వేస్తుంది. అలా ఆహారం దొరకక అలమటించే కుక్కలకు ఏ రోజు ఆహారం పెట్టినా విశేషమైన ఫలితం వస్తుంది. ప్రతిరోజు ఎవరైతే కొంచెం అన్నాన్ని వీధి కుక్కలకు పెడతారో అలాంటి వారికి సకల దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. ప్రమాదాలు జరగవు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ప్రత్యేకించి ముక్కనుమ రోజు సాయంత్రం 7 చీకటి పడేలోపు లేదా రాత్రి సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఒక పరిహారం చేయండి చాలు, మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ ముక్కనుమ రోజు వీధి కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలిచి పెరుగులో అన్నం కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి. ఒక్క వీధి కుక్కకు పెట్టవచ్చు లేదా వీధిలో ఉండే కుక్కల గుంపుకు పెట్టవచ్చు. మీ ఓపికను బట్టి ఎన్ని కుక్కలకు అయినా సరే పెరుగన్నము పెట్టుకోవచ్చు. మీరు పెట్టిన అన్నం ఆ కుక్కలు తింటున్నప్పుడు అక్కడే నిలబడి మా ఇంటిలో వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, పీడలన్నీ ఈ రోజుతో పోవాలి, కష్టాలన్నీ ఈ రోజుతో పోవాలి, మా జీవితాలు అద్భుతంగా మారాలని సంకల్పం చెప్పుకోండి. కుక్కలు అన్నం తినేసిన తర్వాత ఇక అక్కడి నుంచి వచ్చి వేయండి. ఇలా ముక్కనుమ రోజు కుక్కలకు పెరుగన్నం పెడితే చాలా మంచిది. పెరుగు దొరకని వారు గారెలు కానీ మీరు వండిన అన్నం కూరలను కానీ పెట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవచ్చు. ముక్కనుమ రోజు ఇలా కుక్కలకు ఆహారం పెట్టి సాయం చేసిన మీ జీవితంలోని సమస్యలు కష్టాలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముక్కనుమ రోజు పగటిపూట కానీ లేదా రాత్రిపూట కానీ కుక్క ఏ సమయంలో కనిపించినా ఇలా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.